హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. ఈరోజు వచ్చేసి నేను మీతో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో నా స్టైల్లో ఈజీగా సింపుల్గా మీకు చూపిస్తానండి. ఇలా చేసుకుంటే మీకు కంపల్సరీ బయట దొరికే బిర్యానీ లాగా పొడపొల్లాడుతూ చాలా బాగా వస్తుంది. ఈ మెజర్మెంట్స్ అయితే ఫాలో అయ్యి చేసుకోండి. ముందుగా అయితే నేను ఒక 3/4 చికెన్ని శుభ్రంగా స్కిన్ తీసేసి కడుక్కొని వాటికి ఘాట్లు అయితే పెట్టుకున్నానండి 2 సైడ్స్. చిన్న లెగ్స్ అయితే ఒక సైడ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా కొంచెం పెద్దవైతే 2 సైడ్స్ పెట్టుకుంటే మంచిగా ముక్క లోపలికి ఉప్పు కారం అది వెళ్ళి మంచిగా కుక్ అవుతుందండి. బిర్యానీ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా చికెన్ ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుందండి. నేను ఫస్ట్ అయితే మీకు చికెన్లోకి ఏమేమి వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నేనైతే ముందుగా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఇంట్లో చేసుకున్నదే అండి. ఇది ఒక 2 స్పూన్స్ వేశాను. నాకు అప్రాక్సిమేట్గా ఈ చికెన్ 3/4 kg వరకు ఉంటుంది. నేను చికెన్ బిర్యానీకి తీసుకున్న చికెన్ దాంట్లో ఒక ఫుల్ స్పూన్ కారం వేసాను. ఈ ఉప్పు కారాలు అనేవి మీ టేస్ట్ లెవెల్స్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది. మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి నేను ఫుల్ టేబుల్ స్పూన్ వేశాను. నేను ఇంకా చిల్లీస్ కూడా వేసుకున్నాను. ఒకవేళ మీరు తక్కువ తినేలా ఉంటే మాత్రం కొంచెం కారం ఇవి తక్కువ వేసుకోండి. మసాలాలు అవి కూడా ఘాటు కూడా తక్కువ ఉంటుంది. ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా మీరు ఎక్కువ వేసుకోండి. ఒక స్పూన్ ఉప్పు అండ్ కొంచెం పసుపు అండ్ ఇది గరం మసాలా. మీకు ఎవరికైనా ఈ ప్రొసీజర్ కావాలి, ఎలా చేసుకోవాలి అనేది కావాలి అని అంటే నాకు కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. నేను నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను. దాంతోపాటు ధనియాల పొడి, చిల్లీస్, ఇంకా కొరియాండర్ వేసుకున్నాను. దానికి సరిపడా కొంచెం పక్కన పెడుతున్నాను రైస్ బాయిల్ చేసేటప్పుడు వేయడానికి. ఇవైతే ఫ్రైడ్ ఆనియన్స్. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ 3/4 చికెన్కి నేను అప్రాక్సిమేట్గా 1/2 kgకి అంటే కొంచెం తక్కువ ఉంటుంది ఆనియన్, అంత ఫ్రై చేసుకున్నాను. చేసుకుంటే ఈ కప్ అయింది. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి బిర్యానీలో ఆ ఫ్లేవర్ రావడానికి. ఇది పక్కాగా వేసుకోవాలి. మీరు చేసుకోలేకపోతే బయట కూడా దొరుకుతుంది. ఇంకా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పక్కకు పెట్టుకుంటున్నాను బిర్యానీలో రైస్ వేసిన తర్వాత పైన వేయడానికి. ఇది ఒక కప్పు కర్డ్ వేసుకుంటున్నాను. ఇది అప్రాక్సిమేట్గా నేను వేసింది ఒక 100-120 గ్రామ్స్ వరకు ఉంటుందండి. ఇంకా అది వేసుకున్నాను. ఇంకా ఒక 1.5 లెమన్ ఆల్రెడీ నేను స్క్వీజ్ చేసుకొని పెట్టుకున్నాను. మనకేంటంటే ఇక్కడ మాకు కొంచెం లెమన్ జ్యూస్ కూడా దొరుకుతుందండి. ఒకవేళ ఫ్రెష్ లెమన్స్ లేని వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు. బట్ లెమన్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అంటే మాత్రం ఫ్రెష్ లెమన్స్ తీసుకుంటే ఇంకా మంచి టేస్టే వస్తుంది. ఈ పెరుగు కూడా నేను ఇంట్లో చేసిన తోడుపెట్టిన పెరిగే నేను వేశాను. అలాగే 1.5 లెమన్ వేశాను. ఈ పులుపు కరెక్ట్గా వేసుకుంటేనే ఆ బిర్యానీకి మంచిగా టేస్ట్ వస్తుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. పెరుగు కూడా ఎప్పుడు కొంచెం గడ్డగా ఉన్న పెరుగు వేసుకోండి. మరీ నీళ్ళగా ఉన్న పెరుగు వేసుకుంటే దాని టేస్ట్ అనేది అంత బాగా అయితే రాదు. దీన్ని అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. ఆ ముక్క అన్నీ బాగా కలిపేసి ఇది పక్కన పెట్టేసుకుంటే ఇది అట్లీస్ట్ ఒక 1 hour అయినా మనం మ్యారినేట్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఇంకా మీకు టైం ఉంది అని అంటే ముందు రోజు అలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నా కూడా బాగుంటుంది. నేను జనరల్గా ఎప్పుడు ముందు రోజే మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను. బట్ ఈరోజు ఏంటి అంటే నాకు ఇంకా అప్పటికప్పుడు చేసి చూపిద్దాము అని చెప్పేసి ఇలా వీడియో అయితే స్టార్ట్ చేశాను. నేను బాస్మతి రైస్ అయితే ఇది వాడుతున్నానండి. ఇది కాస్ట్కోలో నేను తీసుకొచ్చాను. ఇవి మా ఫ్రెండ్స్ వాడేవాళ్ళు, వాళ్ళు చెప్పారు బాగుంటున్నాయి అని. అంతకుముందు దావత్ వాడేదాన్ని. ఇంకా ఈ కాస్ట్కో రైస్ తర్వాత ఇదే వాడడం మొదలుపెట్టాను. నేను ఆ 3/4 చికెన్కి నేనైతే 2.5 గ్లాసెస్ రైస్ వేసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని మసాలా సామాన్లు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, షాహీ జీరా ఇవన్నీ వేసుకున్నాను. దీంతో పాటు సాల్ట్ కూడా ఈ రైస్ ఉడికేటప్పుడు కరెక్ట్ మెజర్మెంట్లో వేసుకోవాలి. మనకి ఏంటంటే ఆ సాల్ట్ వేసినప్పుడు కొంచెం మనకి కసింగా తగలాలి, అంటే కొంచెం ఎక్కువ ఉండాలి అనమాట పట్టేదానికంటే. సో అప్పుడు మనకి రైస్కి మంచిగా పడుతుంది. అలాగే ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. నేను మీకు ముందుగానే చెప్పాను కదా సాల్ట్ అయితే కరెక్ట్గా వేయాలి అని చెప్పి. సో నేను చూసుకుంటే నాకు కొంచెం పట్టిద్ది అనిపించింది. సో అది వేసుకొని మసాలా సామాన్లు వేసుకొని అండ్ ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేశాను. ఇది ఏంటంటే ఈ కొత్తిమీర, పుదీనా వేయడం వల్ల టేస్ట్ మంచిగా ఉంటుంది రైస్కి. నా దగ్గర ఇంకా పుదీనా లేదు ఈరోజు. పుదీనా లేదు కదా అని దాన్ని స్కిప్ చేసుకున్నాను. ఉన్న వాటితోనే చేస్తున్నాను. ఇంకా పుదీనా కూడా వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది.
ఇంకా నేను దీన్నైతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను రైస్ కడిగాక. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ నానబెట్టండి. నానబెడితే మంచిగా ఉడుకుతుంది. దీన్ని నానబెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకున్నాను. చికెన్ గూడా ఇప్పటికి మ్యారినేట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. రైస్ కుక్ అయ్యే వరకు గూడా ఒక 15-20 మినిట్స్ పైనే అవుతుంది. సో, ఈలోపు చికెన్ మ్యారినేట్ అయ్యి 1 అవర్ ఉంచాలి అని చెప్పాను కదా! సో, ఎలాగో ఇంకా 1 అవర్ అయిపోతుంది అని చెప్పేసి నేను రైస్ అయితే పెట్టుకున్నానండి. రైస్ పెట్టుకొని రైస్ కంపల్సరీ 80% ఉడికాక తీసేయాలి. 80%కి మించి ఉడికితే అది చాలా మెత్తగా అయిపోతుంది బిర్యానీలో వేసేటప్పుడు. ఈ ట్రిక్ మాత్రం పక్కాగా ఫాలో అవ్వండి. రైస్ మెత్తగా అయిపోతే ఏంటంటే మనకి టేస్ట్ అంత మంచిగా అనిపించదు. బయట దానిలాగా అనిపించదు. ఈ రైస్ కుకింగ్ చాలా ఇంపార్టెంట్. నేను చికెన్ ఇంకా ముందేమి కుక్ చేయనండి. నేను డైరెక్ట్‌గానే దమ్ పెట్టేస్తాను. నాకు ఎన్ని మినిట్స్‌కి అవుతుంది అనేది ఒక టైం అనేది నాకు ఐడియా ఉంది. ఇన్ని మినిట్స్ అయితే ఇలా అవుతుంది అని చెప్పేసి. ఇంకా రైస్ అయితే ఇక్కడ మనకి ఫాస్ట్‌గా అవుతుంది కదా! ఈ మసాలా సామాన్లు మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి. లేకపోతే మాకు మసాలాలు ఎక్కువ వద్దు అని అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి. దీనికేంటంటే ఈ ఘాటు కొంచెం రైస్‌కి కూడా పడుతుంది. ఇంకా రైస్ చూస్తే అస్సలు కుక్ అవ్వలేదు. ఇంకొక 5-10 మినిట్స్ అయితే పట్టేలాగుంది. ఇంకా అని చెప్పేసి మళ్ళొకసారి కలుపుకొని దాని మీద మూత పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఇంకా ఈ బౌల్స్ అవి రెడీ చేసుకుంటున్నాను. మాకిక్కడ ఏంటంటే మంచిగా మన స్పైస్‌కి లెవెల్‌కి తగ్గట్టు దొరికే బిర్యానీస్ చాలా తక్కువండి. హైదరాబాద్‌లో మనకి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి గదా! ఇక్కడ దొరుకుతాయి. బట్ మన టేస్ట్‌కి తగ్గట్టు దొరకడం అనేది కొంచెం కష్టమే అని జెప్పాలి. సో, నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టము. మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నేను చేస్తాను అని చెప్పేసి బిర్యానీ నాతోనే చేయిస్తారు ఎక్కడికెళ్ళినా. సో, ఇంకా నేను అలా ఇంకా బిర్యానీ బాగా చేయడం మొదలుపెట్టి ఇంకా ఇప్పటికైతే మంచిగా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఫస్ట్‌లో ఏంటంటే కొంచెం గూజ్ అవ్వడము రైస్ అలా అయ్యేది. ఇంకా పోను ఇంకా అంతే అండి. మనం కొన్నిసార్లు చేస్తే మనం పర్ఫెక్ట్ అవుతాం గదా! నాకు ఇప్పటికి కొంచెం ఆ పర్ఫెక్షన్ అనేది అయితే నాకు వచ్చింది బిర్యానీకి. ఇప్పుడు చూసాను కరెక్ట్‌గా రైస్ 80% ఉడికింది. చూసారా గింజ ఇలా అంటుంటే కట్ అవుతుంది. సో, మనకి ఇదే మెజర్‌మెంట్ అండి. నేను గ్లాస్‌కి 2 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. కొంచెం ఆ వాటర్ అనేది మనకి మిగులుద్ది. ఎందుకంటే అది సేఫ్ సైడ్ పెట్టుకోవడం మంచిదని నేను కొంచెం ఎక్కువే పోస్తాను. రైస్‌లో నుంచి వాటర్ అంతా తీసేసాను కంప్లీట్‌గా. తీస్తే గంజయితే వచ్చింది. దాన్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈ రైస్ ఉడికిన తర్వాత వచ్చే వాటర్ మనం మ్యారినేట్ చేసాం కదా! ఆ చికెన్‌లో కొంచెం పైన వెయ్యాలి. సో, అది కూడా ఎందుకు వేయాలి అనేది నేను మీకు చెప్తాను. ఇదైతే రైస్ మొత్తం వాటర్ తీసేసాను కదా! ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్నయితే నేను ఈ బౌల్‌లోకి పెట్టుకున్నానండి. అండ్ మీట్ ఏ సైడ్ ఎక్కువ ఉంటుందో దాన్ని ప్యానంకి మంచిగా తగిలేలాగా గిన్నెకి బోటంకి తగిలేలాగా ఫ్లిప్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది కొంచెము రోస్ట్ అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది ముక్కకు గూడా. ఈ రైస్ ఉడికిన తర్వాత వచ్చిన గంజి అనేది నేను కొంచెం ఈ చికెన్ పైన వేశాను. ఎందుకంటే అది మరీ డ్రైగా అవ్వకుండా జ్యూసీగా అవుతుంది చికెను. అది కొంచెము వేసుకుంటే మాత్రం బావుంటుంది. నాకు ఫస్ట్‌లో తెలీక నేను వేసేదాన్ని కాదు. అదేంటంటే బాగా డ్రైగా అయిపోయేది. నాకు అర్థమయ్యేది కాదు. ఇంకా నేను చాలా సార్లు చూసాక నాకు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు. కొంచెం వాటర్ ఎయ్యాలి అందులో రైస్ ఉడికిచ్చిన వాటర్. అప్పుడు జ్యూసీగా అవుతుంది చికెన్. టెండర్‌గా ఉంటుంది మంచిగా అని. సో, దాంట్లో అది ఎంతో కాదండి. ఒక 100 ఎంఎల్ వేశాను. వేసి ఈ వాటర్ తీసేసున్న రైస్‌ని మొత్తం సమానంగా అనుకొని దాని మీద మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, ఈ కొత్తిమీర వేశాను. ఇంకా పుదీనా లేదు కాబట్టి దాన్ని స్కిప్ చేశాను. ఇది మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం నెయ్యి వేశాను. ఈ నెయ్యి వేయడం వల్ల ఏంటంటే మనకి రైస్ పైన పొడపొడలాడుతూ సేమ్ రెస్టారెంట్‌లో రైస్ వచ్చినట్టు వస్తుందండి. అది కంపల్సరీ ఉంటే వేసుకోండి. లేదంటే చాలామంది ఆయిల్ కూడా వేస్తారు. ఇంకా ఆయిల్ కంటే నెయ్యి మంచిది కదా అని చెప్పి నేను అది ఆయిల్ స్కిప్ చేసి నెయ్యే వేస్తున్నాను. అది వేసిన తర్వాత అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి హై ఫ్లేమ్‌లో 15 మినిట్స్, మీడియం ఫ్లేమ్‌లో 15 మినిట్స్, లో ఫ్లేమ్‌లో 15 మినిట్స్ ఉంచాలండి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎవరైనా చికెన్ బిర్యానీ చేసేవాళ్ళు అప్పుడే లోపల చికెన్ మంచిగా ఉడుకుతుంది. ఎందుకంటే నేను చికెన్ ముందు ఏమాత్రం స్టవ్ మీద అస్సలు కుక్ చేయలేదు. నేను డైరెక్ట్‌గా దమ్ పెట్టాను. సో, 45 మినిట్స్ అయితే పక్కాగా
చికెన్ ఉడకడానికైతే మనకి టైం పడుతుందండి, అది పక్కాగా పడుతుంది. సో దీన్ని మాత్రం స్కిప్ చేసి టెన్షన్ పడి తీసేయకండి. నేను చెప్పిన 45 మినిట్స్లో ఫస్ట్ 22 మినిట్స్ అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్ అలా ఉన్నప్పుడు నేను కింద పేనం పెడతానండి. ఏంటంటే పేనం పెడితే మనకి కింద అడుగు మాడిపోతుంది అన్న డౌట్ ఉండదు. ఇంకా మంచిగా చికెన్ రోస్ట్ అవుతుంది కింద బోటంలో. సో మిగతా 22 మినిట్స్ వరకు ఇలా ఉంచుతాను. ఇప్పుడు ఇంకా అయిపోయింది, కట్టేశాను. ఒక 10 మినిట్స్ వదిలేసి మూత తీశాను. మంచి వేడిగా ఉంది. చూసారా రైస్ ఎలా పొడపొళ్ళాడుతూ వచ్చిందో. ఈ పానం పెట్టేశాను కదా, ఇంకా దాన్ని తీసి పక్కకు పెట్టేస్తాను. ఇప్పుడు మీకు ఒక ముక్క తీసి చూపిస్తాను. చూడండి ఎంత పొడపొళ్ళాడుతూ వచ్చిందో బిర్యానీ. ఇలా చేస్తే ఏంటంటే టేస్ట్ కూడా బాగుంటుంది. సేమ్ మనకి రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుందో అలానే వస్తుందండి టేస్ట్. ఇంకా మీ దగ్గర మసాలా సామాన్లు ఎక్కువ ఉన్నాయి వేసుకోవచ్చు అని అంటే వేసుకోండి. మనం చికెన్ దమ్కి పెట్టినప్పుడు నేను కొన్ని మసాలా సామాన్లు యాడ్ చేశాను. మీకు అంత మసాలా ఇష్టం లేకపోతే మీరు దాన్ని స్కిప్ కూడా చేయొచ్చు. ఫైనల్గా అయితే ఇంకా ఇప్పుడు టేస్ట్ చేసే టైం వచ్చింది కదా, నేను ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి ఈ బిర్యానీని. చూసారా ఎంత బాగా వచ్చిందో. మనకి రెస్టారెంట్లో వచ్చినట్టు మంచిగా పొడపొళ్ళాడుతూ వచ్చింది. ఇంకా ఇంట్లో చేసుకుంటే ఇంకా హెల్దీ కదండి. నేను ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాను. మీకు చూపించాను కదా, ఒక స్పూన్ రైస్లో కొంచెం చికెన్లో నేను ఇంకా అదే ఆయిల్ వేసాను. ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ హెల్త్కి మంచిది కాదు కదా అని చెప్పి కొంచెమే వేసాను. ఫైనల్గా అయితే స్మెల్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడైతే ఇంకా టేస్ట్ చేసే టైం వచ్చింది. టేస్ట్ అయితే అల్టిమేట్గా సూపర్ వచ్చిందండి. బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది ఈరోజు. మీరు పక్కాగా ఈ మెజర్మెంట్స్తో బిర్యానీ ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.